సర్జిఫుల్ చూడడానికి కాంగ్రెస్ బీజేపీ నేతలు వెళ్లారు. కలవకుర్తి పంప్ హౌస్లో పేలుపైన పంపులను పరిశీలించేందుకు కొల్లాపూర్ ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను కొల్లాపూర్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. తెలకపల్లి వద్ద కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్లను అరెస్టు చేశారు. పోలీసుల తీరుతో రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. వాహనాలు దిగడానికి నేతలు నిరాకరించారు. పోలీసులతో ఎంపీ రేవంత్, మల్లు రవి, సంపత్లు వాగ్వాదానికి దిగారు. దీంతో తెలకపల్లి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కాలికి గాయమైంది. కాంగ్రెస్ నేతలను అరెస్టు చేసిన పోలీసులు ఉప్పునంతుల పోలీస్ స్టేషన్కు తరలించారు. కోట్ల రూపాయల ప్రాజెక్టు ఎలా కుప్పగూలిపోయింది. దీనికి కేసీఆర్ యొక్క స్వార్థము, అవినీతి, నిర్లక్ష్యము, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనున్నదాన్ని కాంట్రాక్టర్ల కమిషన్ల కక్కుట్టుబడి 2 కిలోమీటర్ల అవతల ఉన్నదాన్ని 200 మీటర్లకు కలుపుద్ది పక్కకు తరలించి, సాంకేతిక నిపుణులు వద్దన్నా కూడా దాన్ని ఇక్కడికి తరలించి ఈ దుర్మార్గానికి ప్రభుత్వం ఒడిగట్టింది. ఇవన్నీ వెలికి తీయాలి, ప్రజలకు చెప్పాలంటే ప్రభుత్వము ఈఎన్సీ మురళీధరరావు లాంటి వాళ్ళు నివేదికలు ఇవ్వరు. కాబట్టి దీనికి స్పష్టంగా సిట్టింగ్ జడ్జి చేత ఒక ఎంక్వైరీ కమిటీ వేసి, అదేవిధంగా కేంద్ర జలశక్తి మంత్రి వర్గం నుంచి ఇతర రాష్ట్రాల సాంకేతిక నిపుణులను ఇక్కడికి